దొరికింది కాబట్టి నాకు ఈరోజు ఇష్టమైనటువంటి పనులు నేను చేసుకోవాలా, ఈ పనులు చేసుకోవాలని ఆదివారం షెడ్యూల్ పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. ఒక్కరోజు సెలవు దొరికింది, ఆదివారం ఈ పని చేసేసుకోవాలా, ఆ గుడికి పోతే ఒక 3 గంటలు ఉంచేస్తాడు పాస్టర్ గారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు మాట్లాంటో తెలుసా, నీకు ఇష్టమైనటువంటి పనులు చేయకయు, వ్యాపారము చేయకయు ఉండినేలా. చాలామంది ఆదివారం దినం చూసినట్లయితే వ్యాపారముకి పనులకి వీటికి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ యొక్క పని పాటల్లో. ఇంత చక్కని సీక్రెట్ దేవుడు మనకి ఇచ్చాడంటే, ఈ ఆదివారం దినం నువ్వు లోకవార్తలు చెప్పుకోకుండా ప్రభు సన్నిధిలో నువ్వు ఉండి ప్రభువుని మహిమపరిచి ప్రభువుని ఆరాధించినట్లయితే గనక దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను కూర్చొని పెడతానని చెప్తాను. ఆమేన్ చెప్తాం అందరం కూడా గట్టిగా ఆమేన్. ప్రభు సన్నిధికి ఎప్పుడైతే నువ్వు వస్తావో, ప్రభు సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నీ యొక్క సమయాన్ని నువ్వు గడుపుతావో, అప్పుడు ప్రభువు నీకు ఏం చేస్తానంటాడు తెలుసా, నీ దినం ఇక్కడ వృధా అవ్వదు. నువ్వు దేనికోసమైతే ఈ లోకంలోకి వెళ్ళి పాటుపడుతున్నావో ఆ శ్రమ అంతా వృధా కావచ్చు, కానీ నువ్వు మందిరంలో ఉంటే ప్రభువు నీకు సంపూర్ణ ఆనందాన్ని, సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించడంతో పాటు నీకు దీవెనలు, ఆశీర్వాదములు కూడా, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదములు ప్రభువు నీకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. నమ్మిన ఆమేన్ చెప్దామా? హల్లెలూయా.